అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితంలో సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నాడు ఈ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి. రాత్రి 11 లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారికి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులని కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలోని చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలోనే నూతన మార్పులను తీసుకొస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలోకి చూసే అవకాశం అయితే ముందు కనిపిస్తున్నాయి. ఈ మార్పుకు గల కారణం ఆ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఒక పెద్ద సమస్య అయితే ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పైన నరదిష్టి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నరదిష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది. దీనికి కారణం ఏంటో తెలియక మీరు చాలా సతమతమవుతున్నారు. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి 11 గంటలలోపు ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు చేయని తప్పుకు కూడా నేరారోపణ మీ మీద పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఇటువంటి నిందలు మీ పైన వేస్తారు. అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మీరు జాగ్రత్త పడండి. మీరు ఏం చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీ పైన ఇటువంటి నిందను మోపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో, అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారంలో ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే రాబోతుంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోట ఉద్యోగస్తులు ఒకరు మీరు ఎవరితో అయితే సఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడడం, ఇటువంటి ఒక సమస్య, ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి. వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమ కట్టుతబడతారు. కాబట్టి ఈ అంశాలలో మీరు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు కుటుంబ సభ్యులు ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
అయితే ముఖ్యంగా ఈ రోజు దినపరల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. కొన్ని అపార్థాల కారణంగా గతంలో మీకు వారు దూరం అయ్యారు. కానీ ఈరోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాన్ని సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం, మరి కొంతమంది ఉన్నత చదువుల కోసం, ఎక్కువ సంస్థలో ప్రవేశం కోసం, కెరియర్కి సంబంధించి అవకాశాల కోసం, ఆదాయ మార్గాలకు సంబంధించి అవకాశాల కోసం మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ కెరియర్కి సంబంధించి కానీ లేదా మీ ఉన్నత చదువులకు సంబంధించి కానీ ఒక అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త అలాగే చక్కటి అవకాశం లభించే సూచన ఈరోజు దినపరల ప్రకారం మీకు లభించబోతుంది. రాజకీయ నాయకులకు ఈరోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రతిఖ్యాతులకు భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని చాలా బాధకి గురి చేసే అవకాశంగా చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఈరోజు దినపరల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైతే పెద్ద సమస్యల్లో చిక్కుకొని ఉన్నారో, కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక సమస్యలో చిక్కుకున్నారనుకోండి, ఆ సమస్యకు తగిన పరిష్కారం ఈరోజు దొరికే అవకాశం మీకు మీ దినపరల ప్రకారం సూచిస్తుంది. అయితే ఈ రాశి వారు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. పేదవారికి చెప్పులు అలాగే గొడుగులు దానం చేయడం వలన కూడా అపారమైన పుణ్య ఫలితాలను పొందగలుగుతారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీకు వీలైతే గనక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి. దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే దాహంతో ఉన్న వారికి మంచినీటిని అందించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడింది. అంతేకాదు ఇలా చేయడం వలన ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. అపారమైన పుణ్యఫలం యొక్క జీవితంలో అనేక రకంగా ఈ యొక్క జీవితంలో అభివృద్ధిని మీరు చూపిస్తుంది. కాబట్టి ఈ విధానంగా కొన్ని పుణ్య కార్యాలు చేయడం వలన మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాప కర్మల యొక్క దుష్ఫలితాలను కూడా తొలగించుకొని అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. అలాగే నిత్య దేవతారాధన, ఇష్టదైవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. గోమాతను ఆరాధించండి, గోమాతను సేవించండి. గోమాతను సేవించటం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇలా ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు శత్రువులుగా ఉన్న మిత్రులను మీ జీవితంలోనే ఉంచుకోకండి. అంటే ఎవరైతే మీ చెడును కోరుకునేవారు ఉన్నారో వారితో మీ పర్సనల్ విషయాలు చెప్పకండి. వారితో అన్ని ముఖ్యమైన విషయాలు చర్పించటం, అలాగే వారితో మీరు క్లోజ్గా ఉండడం కూడా అంత మంచిది కాదు. అయితే చెడు వ్యక్తులతో స్నేహం అనేది ఎలాగైతే మంచిది కాదో, మంచి వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీ జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది. కాబట్టి 2025 సంవత్సరంలో ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నాడు ధనుసు రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రాత్రి 11 గంటలలోపు ఎటువంటి సమస్య మీకు ఎదురు కాబోతుంది? అలాగే ప్రతికూలత ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేయాలి? మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి. అంటే మీరు యొక్క పై అధికారుల చేత మంచి ప్రశంసలు పొందుకోబోతున్నారు. ఈ విధంగా ఊహించినటువంటి అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యులలో ఒకరు, మీ బంధువులలో కానీ ఒకరు మిమ్మల్ని అతిపెద్ద శత్రువుగా భావించేటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఒక కుట్రని చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి.
మీరు చేయనటువంటి ఒక తప్పుకు మీరు చేస్తున్నట్టుగా చిత్రీకరించబడతారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందిన వారు పురుషులు.